పొలిటికల్ స్వామీజీగా పేరు గడించిన స్వరూపానంద రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారికి రాజగురువుగా ఆయన ఒక వెలుగు వెలిగారు. రాజకీయంగా జగన్కు డైరెక్ట్గా మద్దతు పలికి వివాదాల్లో నిలిచారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రైవేట్ ఫ్లైట్లో విశాఖ వెళ్లి ఆ స్వామికి మోకరిల్లారు. ఇప్పుడు ఆ ఇద్దరు మాజీలయ్యారు. స్వరూపానంద ఇక హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారంటూ అసలైన వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. అంటే జగన్, కేసీఆర్ మళ్లీ సీఎంలు అవ్వాలని ఆయన చేసిన పూజలు రివర్స్ అయ్యాయా? జగన్, కేసీఆర్ పరిస్థితికి కారణం రాజగురువేనా? యాగం నిర్వహణలో అపచారాలు జగన్, కేసీఆర్ను వెంటాడుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకి కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ 1+1 భద్రతని వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం వ్యవస్థాపకుడు స్వరూపానందేంద్ర స్వామి కోరారు. ఆ మేరకు గన్మ్యాన్లని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీ డీజీపీ విశాఖ పోలీస్ కమిషనర్ కు శారదాపీఠం తరపున లేఖ అందజేశారు. 2019 నుంచి 2024 వరకు తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, మునుపటి ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని స్వామీజీ లేఖలో పేర్కొన్నారు. రెండు 2019 నుంచి శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు ప్రభుత్వాలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై హిమాలయాలకు పోయి రిషికేశ్లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్వరూపానంద గతంలో జగన్కి మద్దతుగా ఉంటూ ఆయనకి రాజగురువుగా వ్యవహరించారు. హిందూ ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు జగన్ 2019 ఎన్నికలకు ముందు స్వరూపానంద సహాయం తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఆయన సలహా మేరకే జగన్ ఆలయ యాత్రలు కూడా చేశారంటారు. స్వరూపానంద అటు తెలంగాణలో కేసీఆర్కి, ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్కి బలమైన మద్దతుదారుగా ఉండేవారు. ఆ ఇద్దరికీ ఆయన దైవ సమానుడు. 2019 తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానంద పేరు మారుమోగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక విమానంలో వచ్చి మరీ స్వరూపానంద ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్త బలాన్ని నిర్ణయించింది స్వరూపానందే. జగన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయనే ముహూర్తాన్ని ఖరారు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ల వరుస భేటీలు, పాదాభివందనాలు చేయడం ఆయన్ని రాష్ట్రంలో సెలబ్రిటీగా మార్చాయి. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని చూసిన తర్వాత 2 రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఆయన్ని సందర్శించడానికి వెళ్లేవారు. హైదరాబాద్లో ఫిలింనగర్ దైవ సన్నిధానంలో లేదా విశాఖపట్నంలోని చినముషీరివాడలోని శారదాపీఠంలో నివసించేవారు. అప్పట్లో స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో 23 ప్రధాన దేవాలయాలకు సంబంధించిన అర్చకులు ఆయన ముందు క్యూ కట్టాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. చివరికి హైకోర్టు జోక్యంతో ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. జగన్ శారదాపీఠానికి కోట్లు విలువ చేసే స్థలాల్ని నామమాత్రపు ధరలకే శారదాపీఠానికి దారాదత్తం చేశారు. ఇప్పుడు ఆ కేటాయింపుల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోంది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో గత వైసీపీ ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ గత నెలలో ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం భీమునిపట్నం బీచ్ రోడ్లో కొత్తవలస వద్ద సుమారు 225 కోట్లు విలువైన 15 ఎకరాల భూమిని శారదాపీఠానికి కేవలం 15 లక్షలకి జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఎకరం 15 కోట్లు విలువ చేసే ఆ భూముల్ని ఎకరం లక్షకే కట్టబెట్టి జగన్ తన భక్తి చాటుకున్నారు. అక్కడ ఎకరా రిజిస్ట్రేషన్ విలువే 2 కోట్ల వరకు ఉందని జిల్లా యంత్రాంగం చెప్పినా అప్పటి ప్రభుత్వం చెవికెక్కించుకోలేదంట. అంతేకాకుండా పీఠానికి కొండపై కేటాయించిన భూమికి VMRDA 2 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరించడంతో పాటు వేద పాఠశాల నిర్వహణ ఏర్పాటు చేస్తామని చెప్పి భూమి తీసుకున్న పీఠం దాన్ని వాణిజ్య అవసరాలకి వినియోగించుకుంటామని అప్పటి పాలకులకు కోరగా వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అక్కడ 8 అంతస్తులతో బోర్డింగ్ హౌస్ పేరుతో హోటల్ నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా జీవో ఇచ్చేసింది. శారదా పీఠం పేరున కాకుండా ఉత్తరాధికారి పేరిట భూమిని బదలాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవలే నివేదిక తెప్పించుకుంది. దాన్ని పరిశీలించిన అనంతరం చివరికి భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కూడా శారదాపీఠం భవనాల నిర్మాణానికి అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తిరుమల గోగర్భం డ్యాం ప్రాంతంలో 5,000 చదరపు అడుగుల స్థలాన్ని శారదాపీఠం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. తిరుమలకి వచ్చే భక్తులకి వసతి, భోజన సేవలు అందించేందుకు 2005 ఫిబ్రవరిలో 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకి ఇవ్వడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది. ఆ తర్వాత ఆ స్థలంలో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు 2007లో శారదాపీఠం అనుమతి పొందినప్పటికీ నిబంధనలకి విరుద్ధంగా నిర్మాణాలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పుడు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ జగన్ సీఎం అయిన తర్వాత ఈ నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. అయితే శారదాపీఠం నిబంధనల్ని అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతూ ఉండటంతో వాటిని ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోని ఆదేశించారు. అదలా ఉంటే జగన్, కేసీఆర్లు తిరిగి ముఖ్యమంత్రులు అవ్వాలని స్వరూపానంద పూజలు, యాగాలు నిర్వహించారు. అయితే ఆ పూజలు రివర్స్ అయి బీఆర్ఎస్, వైసీపీలు పరాజయం పాలయ్యాయి. ఆ స్వామి ఇచ్చిన భరోసాతోనే జగన్, కేసీఆర్ ధీమాగా కనిపించారంటారు. ఓటమి తర్వాత కూడా ఆ 2 పార్టీల్ని కష్టాలు వేయటం లేదు. వలసలు, కేసులు, విచారణలతో 2 పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దాంతో కేసీఆర్, జగన్ల కోసం స్వరూపానంద నిర్వహించిన రాజశ్యామల యాగం నిర్వహణలో అపచారాలే కారణమని ఆధ్యాత్మిక వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలోనే పీఠాధిపతి బాధ్యతల నుంచి తప్పుకుని ఆయన శిష్యుల్లో ఒకరైన స్వాత్మానందేంద్ర సరస్వతికి అప్పగించారు. ఇప్పుడు పీఠానికి ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతే వ్యవహరిస్తున్నారు. స్వరూపానంద హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటానంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వం మారాక వరుస షాక్లు తగులుతూ ఉండటంతో ప్రైవేటు పీఠం పెట్టుకున్న స్వరూపానందకు అసలు సిసల వైరాగ్యం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.